హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో టేప్తో అవసరం లేకుండా డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండి. చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇది బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అండి. దీన్ని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని 7 దిగుడులు ఉంటే ఈ విధంగా లైన్గా చేసుకుని పావించు కట్ చేసేసుకోవాలి. తర్వాత పావించుకు ఒక డాటు, అలాగే ఫోల్డింగ్ కింద హ్యాండ్స్ ఫోల్డింగ్ చేస్తాం కదండి, దానికోసం 1.5 ఇంచు ఒక లైన్ గీసుకోవాలి. దాని తర్వాత హ్యాండ్స్ పొడవు చెక్ చేసుకుని ఇలా లైన్ గీసుకోవాలి ఖర్చుతో సహా. ఆ తర్వాత ఇలా చెక్ చేసుకోవాలండి. బ్లౌజ్ని హ్యాండ్స్ లూజు చెక్ చేసుకుని ఎంత వచ్చిందో అంత డాట్ పెట్టుకోవాలి. అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఖర్చుతో సహా ఒక డాట్ పెట్టుకోవాలండి. కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ మధ్యలో మనం డాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఒక లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా టేప్తో చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఇక్కడి నుంచి పట్టుకుని షోల్డర్ దగ్గర పట్టుకుని హ్యాండ్స్ ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. కరెక్ట్గా వచ్చింది కదండి, చూసారా అలా. ఇప్పుడు మనం డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులకి మధ్యలో ఫోల్డ్ చేసి ఒక డాట్ పెట్టుకుని ఇలా పైనుంచి ఎల్ షేప్ లాగా డాట్ పెట్టుకుని ఆ కార్నర్ దగ్గర 1.5 ఇంచుకు ఒక లైన్ ఒక డాట్ పెట్టుకుని ఇప్పుడు ఇలా షోల్డర్ దగ్గర 2 ఇంచులకి తక్కువగా పైనకి ఒక డాట్ పెట్టుకోవాలండి. తర్వాత 1 ఇంచుకి ఒక డాట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఈజీగా మీకు హ్యాండ్స్ వస్తుందండి. ఇప్పుడు 2 ఇంచుకి ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అది అలాగా క్రాస్గా మనం ఆమ్ రౌండ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి క్రాస్గా లైన్ కలిపేయాలన్నమాట. అలాగే 1 ఇంచుకి పెట్టుకున్నాం కదా డాటు, అది అది లోతు తీయడం కోసం అండి. అలా పెట్టుకుని చివర అలా క్రాస్గా మనం ఖర్చుతో సహా అలా లైన్ గీసేసుకుని నీట్గా కట్ చేసేసుకోవడమే. లోతు తీయటం అనేది నేను స్టిచ్చింగ్లో కట్ చేస్తానండి, అందుకే ఇప్పుడు కట్ చేయను. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన పీస్తో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలండి. మనకి బ్లౌజ్కి ఎంత వెడల్పు కావాలో అంతే చెక్ చేసుకుని అంతే ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే లైన్ కరెక్ట్గా ఉండటం కోసం పావించు కట్ చేసేసుకోవాలి నీట్గా. అలాగే పావించుకి ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇలా నడుము దగ్గర నుంచి ఫస్ట్ కుట్టుకి ఎంత వచ్చిందో అక్కడికి ఒక డాటు, 1 ఇంచుకి ఒక డాటు, ఖర్చు 2 ఇంచులు ఇలా డాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పొడవు చెక్ చేసుకోవాలండి. పొడవు ఎంత వచ్చిందో అంతా చెక్ చేసుకుని ఇలా ఒక డాట్ పెట్టుకుని అసలు ఖర్చు సహా రెండు లైన్లు గీసుకోవాలండి. ఖర్చుతో సహా ఇలా ఖర్చు కోసం 1 ఇంచు, పావించు. ఇప్పుడు ఇలా ఫస్ట్ కుట్టుకు దగ్గర పట్టుకుని సైడ్ని ఇలా మనం ఆమ్ రౌండ్ దగ్గర డాట్లు పెడతాం కదా, అలా ఒక డాట్ పెట్టుకోండి. కరెక్ట్గా వచ్చిందో లేదో తర్వాత చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ నడుము డీప్ కోసం ఈ విధంగా బ్లౌజ్ని పట్టుకుని ఈ విధంగా డాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత వచ్చిందంటే 10.5 వచ్చిందండి. ఇలా 10.5 వస్తే మన లెక్కల ప్రకారం అయితే 5.5 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలండి. షోల్డర్ నెక్ కలిపి 5.5 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. ఇలా అండి. అదే 9 ఇంచులు వచ్చిందనుకోండి, డీప్ నెక్ 9 ఇంచులు వచ్చిందనుకోండి, కొంచెం ఎదరికి 5.5 అయితే 6 ఇంచులకు ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. షోల్డరు నెక్ కలిపి అదే చెప్తున్నానండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా 5.5 ఇంచులు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు బ్లౌజ్తో చెక్ చేద్దాం, మీకు అర్థమవుతుందండి. ఇలాగా కూడా చెక్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్తో చూసారా ఈ విధంగా బ్లౌజ్ నెక్ పట్టుకుని షోల్డరు ఈ విధంగా కొలుచుకోవాలి, చెక్ చేసుకోవాలి. చూసారా ఇలా ఫస్ట్ ఈ విధంగా చెక్ చేసుకుని ఒక డాటు, తర్వాత ఈ విధంగా ఖర్చుతో సహా పెట్టుకోవాలండి. ఇలా డాట్లు ఇలా పెట్టుకున్న తర్వాత చూసారా కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు టేప్ తీసుకుని చెక్ చేసుకుంటే లెక్కలు బ్లౌజ్తో కూడా కరెక్ట్గా వచ్చిందండి. నేను అదే చెప్తున్నాను. చూసారా ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు అలా కష్టమో అనిపిస్తే ఇలా బ్లౌజ్తో చెక్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు 5.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. ఆ 5.5 ఇంచులు ఆమ్ రౌండ్ దగ్గర పెట్టుకోవాలండి. అసలు తర్వాత వస్తుందో లేదో చెక్ చేద్దాం. 6 ఇంచెస్కి పెట్టుకోవాలి. యాక్చువల్లీ మనం
షోల్డరు నెక్ కలిపి ఎంత వచ్చిందో అంతా ఆమ్ రౌండ్ దగ్గర పెడతాం కదా, మామూలుగా పెట్టానండి, సరిపోకపోతే చూద్దాం. ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్కి కింద బ్యాక్ సైడ్ నడుము చెక్ చేసుకున్నాం కదా ఫస్ట్ కుట్టుకి, అది ఎంత వస్తే దానికి 1.5 ఇంచుకి జాయిన్ చేస్తే ఇప్పుడు మనం 8 ఇంచులు వచ్చిందండి నడుము సైజు. 8 ఇంచులకి 1.5 ఇంచు కలిపితే 9.5 ఇంచులు వచ్చింది. చెస్ట్ లూజ్ అనమాట. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను. అలా వద్దు మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తే ఇలా ఉక్సిల్ పట్టి దగ్గర పట్టుకొని ఇలా సాగదీయకూడదండి, లైట్గా పట్టుకోవాలి. మరీ సాగదీయకూడదు, మరీ లూజ్గా పట్టుకోకూడదు. ఇలా లైట్గా పట్టుకొని ఫస్ట్ కుట్టుకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక డాట్ పెట్టుకుని ఇప్పుడు మనం ఇలా డాట్ పెట్టుకున్నాం కదండి. బ్యాక్ సైడ్ డాట్ కోసం మధ్యలోకి 8 ఇంచులు, కింద 8 ఇంచులు వచ్చింది కదా, దాన్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఎంత వస్తే అంత డాట్కి లైన్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంత వచ్చిందో అంతా మనం బ్లౌజ్ని చెక్ చేసుకోవాలండి. నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందంటే, ఇప్పుడు నెక్ అంటే 2 ఇంచులు వచ్చిందండి, ఖర్చుతో కలిపి 2.5 ఇంచులు అనమాట. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి. మిగిలింది నెక్ అండి. ఇలా పెట్టుకుని ఎల్ షేప్ లాగా ఒక లైన్ గీసుకోవాలి. మీరైతే పైనుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలండి. భుజాలు జారకుండా ఉండటం కోసం ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. స్ట్రైట్గా గీసారనుకోండి భుజాలు జారిపోతుంటాయి. అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇలా మనం 5.5 ఇంచులు ఒక డాట్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం 5.5 ఇంచుల కన్నా ఇంకా కిందకి పెట్టానండి నేను. సరిపోకపోతే మనం మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇలా కిందకి పెట్టాను. ఇప్పుడు ఇలా ఈ స్కేల్ తీసుకుని నెక్ దగ్గర ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. డీప్ కోసం నేను ఇంకా కిందకి లైన్ గీసానండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఆ కార్నర్ దగ్గర అప్పుడు మనం బ్లౌజ్ పీస్తో ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఒక గీత తక్కువ 9 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. చూసారా, అస్సలు రాలేదండి. అలాంటప్పుడు చూసారా, మళ్ళీ మరొకసారి చూపిస్తున్నాను. 6 ఇంచులకి డాట్ పెట్టుకోవాలండి కరెక్ట్గా. మీకు అదే చెప్తున్నాను. ఒకసారి మనం మామూలుగా ఉజ్జాయింపుగా పెట్టేస్తాం అనుకోండి, అది రాదు, కరెక్ట్గా రాదు. అలాంటప్పుడు మీరు ఇలా మనకి ఒకసారి కటింగ్లో కట్ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఇలా మనం 5.5 ఇంచుల కన్నా 6 ఇంచులకి పెడితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు అడ్జస్ట్ చేసుకుని ఇలా అర్థం చేసుకుని కట్ చేసుకుంటే ఈజీగా కట్ చేస్తారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు రాలేదు కదండి, అలా పైకి 6 ఇంచుకి ఒక డాట్ పెట్టుకున్నాను అనమాట. 5.5 కాదు, కిందకి కాదు, 6 ఇంచుకి ఒక డాట్ పెట్టుకుని మళ్ళా ఎల్ షేప్ లాగా ఒక లైన్ గీసుకుని ఇప్పుడు కార్నర్ దగ్గర ఇలా ఆమ్ రౌండ్ లాగా లైన్ గీసుకోవాలండి. ఇలా లైన్ గీసుకుని ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. చంక దగ్గర లూజ్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమే వస్తుందండి. కొంతమంది లూజ్గా తొడుగుతారు, ఎవరో ఎందుకంటే నేనే లూజ్గా తొడుగుతాను. ఇలా ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా వచ్చింది లేదు చూసారా, ఒక గీత తక్కువ 9 ఇంచులండి వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకుని బ్లౌజ్ కటింగ్ చేశారనుకోండి చాలా బాగా నీట్గా వస్తుంది. ఇలా చెక్ చేసుకుని కటింగ్ చేసుకోండి. చాలా బాగా మీరు కటింగ్ చేస్తారో 1-2 సార్లు చూసారనుకోండి మీకే అర్థమైపోతుంది. మీకు కరెక్ట్గా అర్థం అవడం కోసం చూపిస్తున్నానండి. ఇంకో ఒక గీత తక్కువ 9 ఇంచులు వచ్చిందండి, అదే ఇక్కడ వచ్చిందనమాట. అదే చెప్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంక దగ్గర లూజ్గా ఉన్న వాళ్ళకే వస్తుందండి. లూజ్గా తొడుగుతారు కదా, కొంతమందికి బాడీని అద్దినట్టు తొడగరు, కొంతమంది లూజ్గా తొడుగుతారు. అందుకని అలాంటి ప్రాబ్లం వస్తుందండి సంక దగ్గర లూజ్గా తొడిగితే. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుని టక్స్ పెట్టుకోవాలి మాకు ఆనవాళ్ళ కోసం. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ మిగిలిన క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి 2 మడతల కింద ఫోల్డింగ్ చేసి ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోదండి, జాయిన్ చేసుకోవాలి స్టిచ్చింగ్లో. నేను ఇలా ఫోల్డింగ్ చేసి 2 మడతల కింద బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని ప్రకారం
ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్టు షోల్డర్ దగ్గర పట్టుకుని ఈ విధంగా షేప్ బెల్ట్ దగ్గరికి ఖర్చుతో సహా ఒక డాట్ పెట్టుకోవాలి. సాగదీయకూడదండి, మరీ సాగదీయకూడదు. ఇలా ఒక డాట్ పెట్టుకుని అక్కడికి ఒక లైన్ గీసుకోవాలన్నమాట స్కేల్తో. ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సిల్ పట్టీ దగ్గర ఉక్సిల్ పట్టీ ఉంటుంది కదండి, అది ఇలా ఫ్రంట్ పార్టు ఆమ్ రౌండ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుని ఎల్ షేప్లాగా లైన్ గీసుకుని క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక లైన్ గీసుకున్నాం కదండి, అక్కడి నుంచి పైకి 1.5 ఇంచ్కి 1 ఇంచ్ కన్నా ఒక డాట్ పెట్టుకుని 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోండి. అలాగే అక్కడి నుంచి 3 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోండి. మీకు అర్థమవుతుందండి. ఫ్రంట్ పార్టు డాట్ల కోసం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా 1-2 సార్లు చూస్తే అర్థమవుతుంది. 3 ఇంచులకు ఒక డాట్ పెట్టుకున్న తర్వాత పైన 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడికి ఇలా క్రాస్గా లైన్ కలపాలన్నమాట. చూసారా? అలా లైన్ కలిపిన తర్వాత ఇప్పుడు డాట్ కోసం 2 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలండి. 2 ఇంచులకి అక్కడొకటి ఇక్కడొకటి ఒక డాట్ పెట్టుకోవాలి. కిందకి 1/4 ఇంచు కిందకి ఒక డాట్ పెట్టుకోవాలి. చూసారా? ఇలా అంటే 3 ఇంచులకు ఒక డాట్ పెట్టుకోవాలి. మీకు అర్థం అవడం కోసం అంతమాలు చూపిస్తున్నానండి. ఇలా డాట్ పెట్టుకుని, అదే పెద్దవాళ్ళు అనుకోండి, చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి 3 ఇంచులకి పెట్టుకోవాలి. తక్కువ ఉంటే 2 ఇంచులకి డాట్ పెట్టుకోవాలి. కిందకి ఒక డాట్ పెట్టుకున్నాం కదా, 2 ఇంచులకి అలా డాట్ పెట్టుకున్న తర్వాత ఇలా 3 ఇంచుల కాడి నుంచి 3 ఇంచులకి ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అది క్రాస్గా అలా కలిపేసి ఇలా 2 ఇంచులకి ఒక డాట్ పెట్టుకుని కిందకి 1/4 ఇంచుకి ఒక డాట్ పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలండి. చూసారా? ఇలా కిందకి పెట్టుకోవాలి. డాట్ కిందకి పెట్టుకుని అలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇలా డాట్లు వేస్తాం కదండి, దానికోసం. ఇక్కడ సైడ్న ఎలాగైనా క్లాత్ జాయిన్ చేయాలండి. క్లాత్ సరిపోలేదు, డాట్స్ వేస్తాం కదా, చిన్నగా అయిపోతుంది. ఇలా సైడ్ జాయింట్ దగ్గర ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పట్టుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని చెక్ చేసుకోవాలండి. ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి, కొద్దిగా క్రాస్గా ఇలా లైన్ గీసుకోండి, సరిపోతుంది. ఇలా క్రాస్గా లైన్ గీసుకొని కట్ చేసేసుకోవటమేనండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా 2 ఇంచులకి ఒక డాట్ పెట్టుకున్నాం కదండి, అలా పైన 3 ఇంచుకి ఒక డాట్ పెట్టుకుని 2 ఇంచులకి క్రాస్గా ఇలా డాట్లు పెట్టాం కదా, దాని ప్రకారం వీలాగా ఇలా లైన్ డ్రా గీసుకోవాలి. ఉక్సిల్ పట్టీ దగ్గర ఇలా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక డాట్ పెట్టుకుని 1/4 ఇంచు వెడల్పు ఇలా షేప్ బెల్ట్ వైపు 2 ఇంచు ఒక డాట్ పెట్టుకుని ఇలా క్రాస్గా లైన్ గీసేసుకోండి, సరిపోతుంది. అంతేనండి. ఇలా గీసుకున్న తర్వాత కట్ చేసుకోవటమేనండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్లో లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకుని లోపల వైపు కొంచెం కాస్త లోపల వైపు లైన్ గీసుకోవాలండి. లోతు తీస్తాం కదా, దాని కొరకు అనమాట. ఇలా ఆమ్ రౌండ్ లాగా లైన్ గీసుకోవాలి. దీని ప్రకారం కట్ చేసేసుకోవాలండి. 1-2 సార్లు చూస్తే నీట్గా అర్థమవుతుందండి. మీకు ఇలా కట్ చేస్తూ ఉంటే మీకే ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది షేప్ బెల్ట్కి బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని వేస్ట్ చేయకుండా స్టిచ్చింగ్లో బాగా ఉపయోగపడుతుంది. ఇలా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్టు ఆమ్ రౌండ్ దగ్గర మనం డాట్ పెట్టలేదు కదండి, ఒక్కొక్కసారి ఇలా మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు మీరు స్టిచ్చింగ్లో కూడా డాట్లు పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ తీసుకుని డాట్ కోసం సంక దగ్గర డాట్ కోసం అనమాట ఇలా టేప్తో ఈ విధంగా చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా చెక్ చేసుకుని డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఒక డాట్ పెట్టుకుని అలా క్రాస్గా లైన్ గీసేసుకోవటమేనండి. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మీరైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.